హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు 2018లో ఆన్లైన్లో జెన్యూన్గా మనీ ఎర్న్ చేయడం ఎలా అనేది నేను చెప్పబోతున్నాను. ఇవి నేను ఫాలో అవుతున్నవి అండ్ అంతేకాకుండా పర్సనల్గా నేను ఎర్న్ చేసినవి ప్రూఫ్లతో సహా నేను చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు కనుక వీడియోని ఇక్కడి వరకు చూస్తే మీకు నచ్చిన ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెథడ్, నేను మొత్తం నా ఎర్నింగ్ కెరియర్లో ఇప్పటివరకు నేను 1 year నుంచి ఎర్న్ చేస్తున్నాను. 1 yearలో ఎక్కువ శాతం మనీ ఎర్న్ చేసింది ఈ మెథడ్ నుంచి. అదేంటి అంటే యూట్యూబ్లో మీరు మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి అండ్ అంతేకాకుండా ఆ యూట్యూబ్ ఛానల్ యాడ్సెన్స్కి కనెక్ట్ అయి ఉండాలి. ఈ యూట్యూబ్ ఛానల్ యాడ్సెన్స్కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎప్పుడన్నా వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, వీడియోస్ ముందర కానీ మధ్యలో కానీ లాస్ట్లో కానీ యాడ్స్ వస్తాయి వీడియో లెంత్ని బట్టి. సో ఒకవేళ మీరు 10 minutes వీడియోని అప్లోడ్ చేశారనుకోండి, మీరు మధ్యలో యాడ్స్ వస్తాయి, లాస్ట్లో యాడ్స్ వస్తాయి. ఇట్లా యాడ్స్ వస్తాయి చూసారా, ఆ యాడ్స్కి మాత్రమే యూట్యూబ్ అనేది మీకు డబ్బులు పే చేస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఒక 100 యాడ్స్ వచ్చినాయి అనుకోండి, 100 యాడ్స్కి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో వేస్తుంది అనమాట. సో అట్లా మీరు యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. సో యూట్యూబ్ నుంచి నేను ఎంత ఎర్న్ చేశాను అనేది మీరు చూడాలి అనుకుంటే సో చూడండి, ప్రూఫ్ ఇదిగోండి. సో మీరు చూసారు కదా, నేను యూట్యూబ్ నుంచి నిజంగా ఎర్న్ చేశాను లేదు అనేది మీకు తెలీదు అంటే ఇప్పుడు ఈ ప్రూఫ్ కూడా నేను చూపించాను. మీకేం లేదు, ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఆ యూట్యూబ్ ఛానల్కి ఒక యాడ్సెన్స్ క్రియేట్ చేసి ఉండాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో ఈ యాడ్సెన్స్ లింక్ అయి ఉంటుంది కదా, దాని నుంచి మీకు యాడ్స్ వస్తాయి. వన్స్ మీకు యాడ్స్ వస్తే మనీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది ప్రతి ఒక్కరు పెడతారు, 5 years అబ్బాయి కూడా పెట్టగలుగుతాడు. కానీ యూట్యూబ్లో వ్యూస్ ఎలా తెప్పించుకోవాలి అంటే యూట్యూబ్ SEO అని ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన కోర్స్ కూడా నేను చేశాను. అండ్ అంతేకాకుండా మీకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేశాను. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వీడియోని ఓపెన్ చేయండి, మీకు తెలిసిపోతే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ ఎలా తెప్పించుకోవాలి అనేది. అండ్ 2018లో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, మింత్రా, చాలా పేటిఎం ఉంది, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ని మీరు ప్రమోట్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ మీకు ఇంత కమిషన్ అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారు, లేకపోతే మీకు వెబ్సైట్ ఉంది. ఈ మూడిట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేశారనుకోండి, మీకు ఆ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ ఆ పర్టికులర్ కంపెనీ అనేది కొంత కమిషన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక అన్బాక్సింగ్ చేశాను. ఎగ్జాంపుల్గా కెనాన్ 200D అని చెప్పి DSLRని అన్బాక్స్ చేశాను. అన్బాక్స్ చేసినప్పుడు నేనేం చేస్తాను, అన్బాక్స్ చేసిన వీడియో చేసేసి యూట్యూబ్లో పెడతాను. డిస్క్రిప్షన్లో ఈ కెమెరా లింక్స్ ఇదిగోండి చూడండి అని చెప్పి లింక్స్ ఇస్తాను. ఎవరైతే ఆ లింక్స్లోకి వెళ్ళి ఆ కెమెరాని కొంటారో ఆ కొన్నప్పుడు నాకు ఒక 5%, 10% అని ఇచ్చేది. ఒకప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ 12%, 10% వరకు ఇచ్చేవి. కానీ ఎక్కువ మంది యూట్యూబర్స్ పెరిగిపోతున్నారు, ఎక్కువ మంది బ్లాగింగ్ చేస్తున్నారు అని చెప్పి కమిషన్ని 4%, 5%కి ఇచ్చింది. ఎగ్జాంపుల్గా చెప్తాను, మీరు ఒక ఐఫోన్ కొన్నారు, దాని గురించి వీడియో చేశారు. ఏది ఐఫోన్ అనే కదా, ఒక బుక్ కొన్నారు, దాని గురించి వీడియో చేశారు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చారు, లేకపోతే మీ వెబ్సైట్లో ఒక బుక్ గురించి రాశారు, దాని గురించి ఒక లింక్ ఇచ్చారు. ఎవరైతే ఆ బుక్ని కానీ ఐఫోన్ కానీ కొంటారో దానికి తగ్గట్టుగా మీకు కమిషన్ ఇస్తారు. ఇప్పుడు ఐఫోన్ని కొంటే 4% కమిషన్ వస్తుంది. దాని మీద ఒక 50,000 రూపీస్ ఐఫోన్ మీద 4% అంటే ఆల్మోస్ట్ ఒక 2,000 రూపీస్. ఎటువంటి కష్టం లేకుండా 2,000 రూపీస్ వస్తాయి అనమాట. సో ఇలా కూడా చాలా మంది ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ నేను పర్సనల్గా ఎర్న్ చేశానా లేదా అని మీరు అడగాలనుకుంటే సో ఇదిగోండి ప్రూఫ్. సో ఇక్కడ మీరు చూసారు కదా ప్రూఫ్, నాకు నిజంగానే ఎర్నింగ్ అనేది ఎఫిలియేట్ మార్కెటింగ్లో వచ్చింది. అండ్ థర్డ్ మెథడ్, 2018లో మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అంటే బ్లాగింగ్ అంటే ఏం లేదు, మీరు వెబ్సైట్స్ అనమాట. వర్డ్ ప్రెస్ ఉంది అండ్ అంతేకాకుండా బ్లాగర్ ఉంది. బ్లాగర్ వచ్చేటప్పటికి మీకు ఫ్రీ అనమాట. మీకు హోస్టింగ్ ఒకటి ఉండాలి అండ్ అంతేకాకుండా మీకు డొమైన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ రెండు తీసుకున్న తర్వాత మీరేం లేదు, మొత్తం ఆ రెండింటికి అరౌండ్ 3,000 to 5,000 అవుతుంది.
అవి రెండు అయిపోయినాయి అనుకోండి, మీకు సింపుల్గా మీరేం లేదు, రోజు పోస్టులు పెడుతూ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు బ్లాగింగ్ చేస్తున్నట్టయితే కంట్రీ ఇండియా టార్గెటింగ్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఇండియాలో చాలా లో సిపిసి యాడ్స్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ట్రాఫిక్ కూడా చాలా తక్కువ మంది. ఇండియాలో చాలా మందికి ఏంటి అంటే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి చదివే ఓపిక ఉండదన్నమాట. ఎక్కువ మంది వీడియోస్ని ప్రిఫర్ చేస్తారు, లేకపోతే టీవీస్ చూస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా టార్గెటింగ్ ఎవరిని చేయాలి అంటే యూఎస్ కానీ యూకే కానీ చేయాలన్నమాట. యూఎస్, యూకే, దుబాయ్, సింగపూర్ ఇట్లాంటి రిచ్ కంట్రీస్ని చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు రాసిన పోస్ట్ కానీ ఆ కంట్రీస్లో ర్యాంక్ అయిందనుకోండి, చాలా హ్యూజ్ ట్రాఫిక్ వస్తుంది. నేను రాసింది అరౌండ్ 7 పోస్టులు రాశాను. అందులో నేను యూట్యూబ్ ఎస్ఈఓ ఎలా చేస్తానో సేమ్ అదే ఎస్ఈఓ మెథడ్ని యూజ్ చేసి పోస్ట్ రాశాను. ఎప్పుడైతే అట్లా రాశానో నా పోస్ట్ అనేది ఇంటర్నేషనల్గా యూఎస్, యూకే, దుబాయ్లో ర్యాంక్ అయింది. జస్ట్ ఒక్క పోస్ట్కి అరౌండ్ 3000 to 4000 వ్యూస్ వచ్చేటప్పటికే నాకు $12 వరకు వచ్చింది. సో మీకు నాకు నిజంగా వచ్చిందా లేదా అని మీరు నమ్మకపోతే ఇదిగోండి ప్రూఫ్. సో బ్లాగింగ్ నుంచి కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చూపించాను. అండ్ ఫోర్త్ మెథడ్ వచ్చేటప్పటికి 2018లో ఆన్లైన్లో మనీ నిజంగా ఎర్న్ చేయాలి అనుకుంటే యాప్ డెవలప్మెంట్. యాప్ డెవలప్మెంట్ అంటే కోడ్స్ యూజ్ చేసో, అవి యూజ్ చేసో, ఇవి యూజ్ చేసో నేను చెప్పలేదు. చాలా సింపుల్ మెథడ్లో మీకు యాప్స్ అనేవి ఎలా క్రియేట్ చేశానో చెప్పాను. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ నచ్చింది అనుకోండి, ఆ యూట్యూబ్ ఛానల్కి పాపులారిటీ ఎక్కువ ఉంది. ఆ పాపులారిటీని యూజ్ చేసుకొని మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను చెప్పాను. సో ఒకవేళ మీరు ఆ వీడియోని చూసినప్పుడు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియోస్కి సంబంధించిన ప్రతి లింక్ మీరు వెళ్ళి చూడండి. అసలు నా ఛానల్లో చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ చాలా మటుకు నేను అప్లోడ్ చేసిన పాత వీడియోస్ చూడలేదు. ఏదో ఒక వీడియో చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సో ఆ వీడియోస్ని కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఆ వీడియోస్. సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, మన తెలుగులో పాపులర్ ఛానల్ అంటే లైక్ విక్రమాదిత్య ఉంది. ఈ విక్రమాదిత్య ఛానల్ గురించి ఒక యాప్ని క్రియేట్ చేసి మీరు ప్లే స్టోర్లో పెట్టారనుకోండి. ఇప్పుడు ఎవరైనా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, అందులో కొన్ని యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంత మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్లా యాడ్స్ పెరిగే కొద్దీ మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ నేను పర్సనల్గా మనీ ఎర్న్ చేశానా అంటే ఇదిగోండి ప్రూఫ్. నేను యాప్ ఒకటి క్రియేట్ చేసేసి డిస్క్రిప్షన్లో పెట్టేశాను. నేను ఎటువంటి ప్రమోషన్లు చేయట్లేదు, ఎప్పుడు చెప్పలేదు డౌన్లోడ్ చేయమని, జస్ట్ లింక్ పెట్టాను అంతే. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మరి ఎన్నిసార్లు యాడ్ క్లిక్ చేశారు, ఏం చేశారో తెలియదు, కానీ $5 వరకు నేను ఎర్న్ చేశాను. క్రియేట్ చేసి చాలా రోజులైంది, నేను ఇంకా ఎక్కడ ప్రమోట్ చేయలేదు, ప్లే స్టోర్లో కూడా అప్లోడ్ చేయలేదు. సో వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది చూడండి. అండ్ అంతేకాకుండా ప్రూఫ్ని చూడండి ఇప్పుడు. అండ్ ఫిఫ్త్ మెథడ్ వచ్చేటప్పటికి స్పాన్సర్షిప్స్ 2018. అండ్ అంతేకాకుండా మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలంటే స్పాన్సర్షిప్ చాలా మేజర్ రోల్ పోషిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఈ స్పాన్సర్షిప్స్లో ఏముండదు, వాళ్ళు ఒక ప్రోడక్ట్ని కానీ వాళ్ళ యాప్ని కానీ వెబ్సైట్ని కానీ ప్రమోట్ చేయమంటారు. అలా ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఎంత ఇస్తారంటే ఒక్కొక్క దానికి $100 ఇస్తారు, $50 ఇస్తారు, $80 ఇస్తారు. అంటే వాళ్ళ వెబ్సైట్ని బట్టి. ఒకవేళ మీకు మంచి ఫాలోయింగ్ ఉందనుకోండి, లైక్ ఒక 2 lakhs 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలా ఉన్నారనుకోండి, మీ యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ లేకపోతే మీ ఫేస్బుక్ పేజ్కి కానీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, మీకు మంచి పాపులారిటీ ఉందనుకోండి, మీరు $10, $100, $1000, $2000, $1000 వరకు మీరు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళు నో అనకుండా మీకు మనీ నిజంగానే ఇస్తారు. సో మీకు మంచి పాపులారిటీ ఉంది అనుకోండి, మీరు ఈ స్పాన్సర్షిప్స్ని యూజ్ చేసుకొని మీరు చాలా అంటే చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఈ స్పాన్సర్షిప్స్ పొందాలి అంటే ముందరున్న 4 మెథడ్స్ మీకు 100% జెన్యూన్గా మీరు ట్రై చేస్తే ఈ ఫిఫ్త్ మెథడ్ అనేది మీకు కంపల్సరీగా మీకు వస్తుంది. సో ఇది గైస్ 2018లో మంచి అండ్ అంతేకాకుండా జెన్యూన్ నేను ఫాలో అయ్యేవి అండ్ అంతేకాకుండా నేను ఎర్న్ చేస్తున్న మెథడ్. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది, అదేంటి అంటే ఫేస్బుక్ ఇంకో 2 to 3 monthsలో మేబీ వచ్చే ఛాన్స్ ఉంది. ఫేస్బుక్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్కి కూడా యాడ్స్ వస్తాయి అనమాట. సో ఎవరెవరికైతే ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయో, వాటికి మంచి ఫాలోయింగ్ ఉందో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్స్ అవుతారు. యూట్యూబ్లో ఎలా అయితే ఎర్న్ చేస్తున్నారో ఫేస్బుక్ నుంచి కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇవి గైస్, ఇవి టాప్ 5 2018లో ఎర్నింగ్ మెథడ్స్. మీరు ఏది ట్రై చేయబోతున్నారు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.